బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు మా అన్న విశ్వక్ సేన్. మామూలుగా తీయలేదు సినిమా. ఇవాళన్నా సినిమా రాడ్డు పాడ్డు అన్నాడు అనుకో మంది పగులు తిప్పి ఆడు. నిజంగా చెప్తున్నా, నాకు ఆన్లైన్లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడ్డు అన్నాడు ఒకడు, వానికి పగులు తిప్పి ఆడని చెప్పిన ఆయనకి పగులుతో ప్యాడని చెప్పిన. సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. సినిమా మెంటల్ కోమా ఉంది. అంజలి క్యారెక్టర్ అయితే మామూలుగా లేదన్న. అంజలి క్యారెక్టర్ బాగుంది. దానికంటే నేహా శెట్టి క్యారెక్టర్ ఇంకా బాగుంది. మామూలుగా అంటే మామూలుగా లేదు. నేహా శెట్టి క్యారెక్టర్ మామూలుగా అంటే మామూలుగా అనిపించలేదు. ఆ పోలీస్ స్టేషన్లో పెట్టే ఫైర్ అయితే పోలీస్ స్టేషన్ ఫైర్ అంటే దానికే ఫైర్ పెడతాడు మా అన్న విశ్వక్ సేన్. దాస్ కా దాస్, మాస్ కా మాస్, దాస్ కా దాస్ సినిమాలో మెంటల్ ఎక్కిచ్చేసిండు. గోదావరి స్లాంగ్ అయితే ఇరగదీసేసాడు. పాలిటిక్స్ ఉంది. ఇప్పుడు 4 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎందుకు లాస్ట్లో క్లైమాక్స్లో ఎట్లయితాడు ఏమవుతాడు అనే దాన్ని అదొకటి పట్టుకొని ఈ ఆంధ్రాలో పాలిటిక్స్ మారబోతున్నాయని దాన్ని కూడా సంకేతం ఇస్తుంది ఈ సినిమా. ఇది నిజంగా సినిమా అంటే సినిమా. బాలయ్య బాబు పెద్ద పెద్ద హీరోలు తీసిన దానికంటే మించిపోయే డైరెక్షను, యాక్షను, థ్రిల్లరు, కెమెరా. అన్న ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఏంటంటే విశ్వక్ సేన్ గారు మా అటు చూసుకుంటేనేమో దాస్కా ధమ్కి, అటేమో దాస్కా ధమ్కి లెవెల్లో ఏంటంటే విలన్లకు ధమ్కీలు ఇస్తారు. ఇటు చూసుకుంటేనేమో మాస్కా ధమ్కి అంటే మాస్ అటు మాస్ పరంగా చూసుకున్నా కూడా ఆడియన్స్ అందరినీ మాస్ లెవెల్లో మాస్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ అయింది. నిజంగా మన హీరో విశ్వక్ సేన్ గారు ఏ మూవీ చేసినా ఏది చేసినా కానీ ఏదో ఒక స్టోరీ ఏదో ఒక సబ్జెక్ట్ కంటెంట్తోని మనం ముందుకు వస్తారు. నిజంగా ఈ మూవీ కూడా ఏంటంటే నిజంగా ఒక డిఫరెంట్ వే ఆఫ్ అండ్ డిఫరెంట్ స్టోరీతోని మనం ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది పోయి ఆ మూవీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని అంటే ఏంటంటే మామూలుగా వీళ్ళు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ ఒక గ్యాంగ్గా చేరి మామూలుగా ఏంటంటే ఒక పొలిటికల్ లెవెల్లో పార్టీ హీరో ఏంటంటే పొలిటికల్ లెవెల్లో నిలబడతాడు. అక్కడ ఉన్న రాజకీయ సమస్యల్ని ఏ రకంగా నిలదొక్కున్నాడు, ఏ రకంగా రాజకీయ పరంగా ఇంచుమించుగా నాకు అక్కడ ఇది కూడా ఏంటంటే అక్కడ గోదావరి అక్కడ ఏపీలో గోదావరి సైడ్ తీశారు కదా, నాకు సేమ్ అదే రకంగా అనిపించింది. ఈ మూవీని ఏంటంటే ఇంకా మన తెలంగాణలో ఉన్న పబ్లిక్ కంటే అక్కడ ఆంధ్రాలో ఉన్న పబ్లికే ఇంకెక్కువ ఆదరిస్తారనే విశ్వాసం నాకుంది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే అన్న ఫస్ట్ హాఫ్ ఒక కామెడీ ఎలివేషన్స్తో పొలిటికల్ బ్యాక్డ్రాప్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ పరంగా చూసుకుంటే అసలు సినిమా ఏంటి, సినిమా స్టోరీ ఏంటా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే వెళ్తే సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ సాయి కుమార్ గారి ఎంట్రీ వచ్చిన తర్వాత అసలు స్టోరీ అంటే ఏంది, అసలు మూవీ స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయింది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే విశ్వక్ సేన్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ అని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ మూవీలో విశ్వక్ సేన్ గారు ఇటు నేహా శెట్టి గారు, అంజలి గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, అసలు మామూలుగా చాలా బాధ అనిపించేసింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో థియేటర్లో నిజంగా గుండెల్ని విండేసింది. హీరో నేహా శెట్టి గారికి విశ్వక్ సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ చాలా బాధాకరం అనిపించినాయి. అండ్ విశ్వక్ సేన్ గారు కొన్ని డైలాగ్ సీన్స్ కొన్ని ఏంటంటే మామూలుగా ఫైటింగ్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్కి నిజంగా థియేటర్లో అరుపులు కేకలతో మారుమోగిపోయింది. నిజంగా మూవీ పరంగా చూసుకుంటే విశ్వక్ సేన్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే 2 సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఒకటి ఫస్ట్ హాఫ్లో ఒకటి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మాత్రం నిజంగా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్. సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ ఏమంత ఎక్కలేదు, కానీ స్టోరీ పరంగా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మొత్తము ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని అందరినీ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయిన దాంట్లోనే అసలు స్టోరీ ఏంటనేది ఈ మూవీ ఏంటంటే థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి భయ్య. మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఒక డిఫరెంట్ కొత్త కంటెంట్, కొత్త స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో వస్తున్న సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అన్న బెస్ట్ స్టోరీ బెస్ట్ కంటెంట్ సినిమా లాగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళకు నిజంగా సినిమా పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ ఎక్కడ కూడా లేవు. కాకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్గా ప్రతి ఒక్కళ్ళు ఆదరించే సినిమానే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు భయ్య. థ్యాంక్ యూ. మొత్తం బాగుంది, సినిమా బాగుంది బ్రో, సినిమా బాగుంది. 5 స్టార్కి 4 ఇస్తా. 5 స్టార్కి 4 ఇస్తా బ్రో. అర్థం కాలేదు. హైలైట్ పాయింట్స్ అంటే మొత్తం అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, స్లైట్గా మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని రకాలు ఉన్నాయి బ్రో. మెయిన్ అయితే వచ్చి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్